12th రిజల్ట్స్ వచ్చాయి, ఫస్ట్ వీక్లో ఉన్నారు అని అనుకుంటున్నారా? ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే సడన్గా మీ ఫీడ్ మొత్తం మారిపోయినట్లు అనిపిస్తుంది. ఒక ఫ్రెండ్ ఫైనల్లీ జేఈ క్రాక్ చేశా అని పోస్ట్ చేస్తారు, ఇంకో ఫ్రెండ్ ఫస్ట్ ఓరియంటేషన్ డే స్టోరీ పెడతారు. ఇవి అవి మధ్యలో మీరు మాత్రం నేను ఎగ్జాక్ట్గా ఎక్కడ బిలాంగ్ అవుతున్నాను అని ఆలోచిస్తున్నారా? చూడండి, మనం అందరం ఒక డ్రీమ్ని గట్టిగా పట్టుకుంటాం, ఇంజనీర్స్ అవ్వాలి అని. కానీ హానెస్ట్గా చెప్పాలి అంటే గూగుల్లో బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ అని సెర్చ్ చేస్తే 100 వెబ్సైట్స్ వస్తాయి, 100 ఒపీనియన్స్ ఉంటాయి, కానీ క్లారిటీ మాత్రం జీరో. ఇంకా ఇది చాలామంది చెప్పని నిజం. ల్యాక్స్ ఆఫ్ స్టూడెంట్స్ జేఈ ఎగ్జామ్స్ రాస్తారు, కానీ టాప్ టైర్ ఇన్స్టిట్యూట్స్లో సీట్ దొరికే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటారు. మరి మిగిలిన వాళ్ళు ఏమవుతారు? వాళ్ళకి టాలెంట్ లేదు అని అనుకుంటున్నారా? యాక్చువల్ ప్రాబ్లం ఏంటి అంటే రైట్ ఆపర్చునిటీస్, కరెక్ట్ గైడెన్స్, ఇంకా గ్రో అవ్వటానికి హెల్ప్ చేసే ప్రాపర్ ఎన్విరాన్మెంట్ వాళ్ళకి దొరకటం లేదు. ఎందుకు? ప్లేస్మెంట్ రికార్డ్స్, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, క్యాంపస్ ఎన్విరాన్మెంట్, ఫ్యాకల్టీ క్వాలిటీ, ఇంకా రియల్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అని డీప్గా రీసెర్చ్ చేసి టాప్ ఇంజనీరింగ్ కాలేజెస్ని గుంటూరు అనే ఒక కేర్ఫుల్ క్యూరేటెడ్ లిస్ట్ని మేము రెడీ చేశాం. ఈ వీడియో మీ డెసిషన్ని ఈజీ చేయటానికి, మీ ఫ్యూచర్కి రైట్ డెసిషన్ ఇవ్వటానికి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్, గుంటూరు లిస్ట్ని కేఎల్ యూనివర్సిటీతో స్టార్ట్ చేద్దాం. కేఎల్ యూనివర్సిటీ 1918 నుండి ఉంది. ఇప్పుడు ఇది డీమ్ టు బి యూనివర్సిటీగా ఫంక్షన్ అవుతుంది, అంటే అకాడమిక్స్లో మంచి ఇండిపెండెన్స్ ఉంది. ఎన్ఐఆర్ఎఫ్ 2024లో ఇంజనీరింగ్ కేటగిరీలో 34th ర్యాంక్ అచీవ్ చేసిన ఒక ప్రైవేట్ యూనివర్సిటీకి ఇది స్ట్రాంగ్ పొజిషన్. అడ్మిషన్స్ గురించి చెప్పాలంటే కేఎల్ ట్రిపుల్ అలాంగ్ విత్ జేఈ మరియు ఏపీ ఈఏపీసీఈటీ ద్వారా జాయిన్ అవ్వచ్చు, అంటే ఒక ఎగ్జామ్ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. బీటెక్ సిఎస్సికి కేఎల్ ట్రిపుల్ కట్ ఆఫ్ యూజువలీ 110 to 130 రేంజ్లో ఉంటుంది. ఇంకా మిగతా బ్రాంచెస్కి కట్ ఆఫ్ రేంజెస్ స్క్రీన్ మీద చూడొచ్చు. ఫీజ్ విషయానికి వస్తే ఇది క్లియర్గా ఒక ప్రీమియం ప్రైవేట్ యూనివర్సిటీ. 4 years బీటెక్కి టోటల్ అప్రాక్సిమేట్ 9 to 10 lakhs మధ్య వస్తుంది. ప్లేస్మెంట్స్కి కేఎల్ యూనివర్సిటీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. యావరేజ్ ప్యాకేజ్ కూడా 8 LPA అరౌండ్ ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్లో ఇది చాలా స్ట్రాంగ్ ఫిగర్. ఇప్పుడు నెక్స్ట్ కాలేజ్ ఇంట్రడ్యూస్ చేసే ముందు ఒక ఇన్స్టిట్యూట్ గురించి మాట్లాడాలి. ఎడ్యుకేషన్ని ట్రాన్స్ఫార్మ్ చేసిన ఇన్స్టిట్యూట్, అదే ఇంటెలిపాడ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. ఐఎస్టీని నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ CEO వేద్ తివారీ గారు పర్సనల్గా అప్రిషియేట్ చేశారు. ఐఎస్టీ స్పెషాలిటీ ఏంటి అంటే ఇది జస్ట్ ఇంజనీర్స్ని ప్రొడ్యూస్ చేయదు, ఇన్నోవేటర్స్, ఆంటర్ప్రినర్స్, టెక్ ప్రొడక్ట్ క్రియేటర్స్ని బిల్డ్ చేస్తుంది. ఫ్యాకల్టీలో గూగుల్, మైక్రోసాఫ్ట్, మెటా లాంటి కంపెనీస్లో పనిచేసే ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అలాంగ్ విత్ ఎక్స్పీరియన్స్డ్ ఐఐటి ప్రొఫెసర్స్ ఉంటారు. ఇక్కడ ఫోకస్ థియరీ మీద మాత్రమే కాదు, రియల్ వరల్డ్ ప్రాక్టికల్ లెర్నింగ్ మీద కూడా ఉంటుంది. మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, క్లౌడ్ మరియు ఈ రోజుల్లో ఇండస్ట్రీలో చాలా ఇంపార్టెంట్ అయిన కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కానీ మాస్టర్ చేస్తారు. 5000+ అవర్స్ కోడింగ్ చేస్తారు. జస్ట్ ప్రాజెక్ట్స్ కాదు, రియల్ టెక్ ప్రొడక్ట్స్ బిల్డ్ చేస్తారు. ఎగ్జాంపుల్, AI, అమెజాన్ లాంటి లార్జ్ స్కేల్ అప్లికేషన్స్ని క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ చేసి లెవెల్కి ట్రైన్ అవుతారు. ఇంకా ఇది ఇక్కడ ఆగదు. ఐఎస్టీలో ఉన్న ఇన్నోవేషన్ హబ్ ద్వారా మీ ప్రొడక్ట్స్ని స్టార్టప్గా స్కేలప్ చేయటం నేర్చుకుంటారు. కాలేజ్లో ఉండగానే వీసీస్ ముందు పిచ్ చేసే ఆపర్చునిటీ కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఐఎస్టీలో మీరు జస్ట్ జాబ్ రెడీ కాదు, ఆంటర్ప్రినర్షిప్ రెడీ కూడా బయటికి వస్తారు. అకాడమిక్స్ కన్నా ఎక్స్ట్రాగా ఇంటెలిపాడ్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ మీకు చాలా ఎక్స్పోజర్ ఇస్తుంది. దుబాయ్ అండ్ సింగపూర్లో ఇంటర్నేషనల్ టెక్ సుమిట్స్, మ్యాంగ్ కంపెనీస్ క్యాంపస్ విజిట్స్ మరియు ఐఐటి నుండి మైనర్ డిగ్రీ ఆప్షన్ కూడా మీకు ఉంటుంది. ఐఎస్టీని మల్టిపుల్ క్యాంపసెస్ ఉన్నాయి. నాసిక్, పూణే, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ మరియు ఇంకా చాలా సిటీస్లో ఉంది. స్టూడెంట్స్కి బీటెక్ డిగ్రీ ఐఎస్టీతో పార్ట్నర్ అయ్యి ఉన్న యూనివర్సిటీస్తో ద్వారా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఐఎస్టీలో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్
ఐఎస్టీ ఎంట్రన్స్ టెస్ట్ క్లియర్ చేయాలి. తరువాత పర్సనల్ ఇంటర్వ్యూ కూడా క్లియర్ చేయాలి. వెబ్సైట్లో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీ కెరియర్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్ళాలని సీరియస్గా అనుకుంటే ఇప్పుడే అప్లై చేయండి. ఇప్పుడు సెకండ్ కాలేజ్ గురించి మాట్లాడదాం. విజ్ఞాన్స్ ఫౌండేషన్ ఆఫ్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్ 1997లో ఎస్టాబ్లిష్ అయింది. ఇక్కడ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లొకేషన్ గుంటూరు సిటీ బయట ఉంది. పీస్ఫుల్ క్యాంపస్. కానీ ఓవరాల్ గా చూస్తే గుంటూరు అండ్ విజయవాడ బోత్ సిటీస్ కి ఈజీ యాక్సెస్ ఉంటుంది ఫర్ ఇంటర్న్షిప్, ట్రావెల్ అండ్ ఎక్స్పోజర్. అడ్మిషన్స్ మోస్ట్లీ వీసాట్ అలాంగ్ విత్ జేఈ మెయిన్స్ అండ్ ఏపీ ఈఏపీసీఈటీ ద్వారా జరుగుతాయి. సిఎస్సికి కట్ ఆఫ్ మోడరేట్ గా ఉంటుంది. మిగతా బ్రాంచెస్ కి రేంజెస్ లో స్క్రీన్ చూపిస్తారు. ఫీజ్ సైడ్ లో చూస్తే ఇది ప్రీమియం కాలేజ్ కన్నా మిడ్ రేంజ్. ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫీజ్ అప్రాక్సిమేట్లీ 1.5 to 3 lakhs ఉంటుంది. ప్లేస్మెంట్ స్టడీగా ఉంటాయి. యావరేజ్ ప్యాకేజ్ అరౌండ్ 3.5 lakhs. మోస్ట్లీ ఐటీ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ నుండి ఇవ్వబడటం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ పొజిషన్ లో ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. గుంటూరు సిటీ లిమిట్స్ లోనే ఉన్న జేఎన్టీయు కాకినాడ ఎఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజ్. అడ్మిషన్స్ ఏపీ ఈఏపీసీఈటీ ద్వారా కట్ ఆఫ్ 6,500 నుండి 1.6 lakhs వరకు బ్రాంచ్ బట్టి వేరీ అవుతుంది. టోటల్ 4 years బీటెక్ ఫీ అప్రాక్సిమేట్లీ 4.2 lakhs. 2024లో లో ఇన్కమ్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి 55.4 lakhs స్కాలర్షిప్స్ ఇచ్చారు. ప్లేస్మెంట్స్ డీసెంట్. యావరేజ్ ప్యాకేజ్ 4.3 lakhs. ఫోర్త్ పొజిషన్ లో నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ 1998లో ఎస్టాబ్లిష్ అయింది. ఈ అటానమస్ కాలేజ్ అండ్ అఫిలియేటెడ్ విత్ జేఎన్టీయు కాకినాడ యూనివర్సిటీ. అడ్మిషన్స్ ఏపీ ఈఏపీసీఈటీ ద్వారా అవుతాయి. ఫస్ట్ ఇయర్ లో ఫీ అప్రాక్సిమేట్లీ 73,800 అవుతుంది అండ్ యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 4.5 lakhs వరకు ఉంటుంది. 50 acres ఆఫ్ క్యాంపస్, మోడర్న్ ల్యాబ్స్, 130+ PhD ఫ్యాకల్టీ. ఓవరాల్ ఒక రిలయబుల్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఫిఫ్త్ కి వచ్చేసరికి ఇక్కడ ఉంది వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, నంబూరు. అడ్మిషన్స్ ఏపీ ఈఏపీసీటీ జేఈ మెయిన్ ద్వారా జరుగుతాయి అండ్ కట్ ఆఫ్ 7200 నుండి 1.48 lakhs వరకు ఉంటుంది. టోటల్ ఫీ అప్రాక్సిమేట్లీ 4 to 7 lakhs. యావరేజ్ ప్యాకేజ్ 3.5 to 4 LPA. గుంటూరు అండ్ విజయవాడ దగ్గర ఉన్న స్టూడెంట్స్ కి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఇవి అండి గుంటూరులో టాప్ 5 ఇంజనీరింగ్ కాలేజెస్. హోప్ ఇది మీకు హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. అలా అయితే నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ.